యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనములు తెలుపుచు ఈరోజు వాక్యం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి 78వ కీర్తన 24వ వచనం చదువుకుందాము. 78వ కీర్తన 24వ వచనం. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. ఈరోజు మనం తీసుకుంటున్నాము ఆకాశ ధాన్యం అనగా ఆహారమునకై మరి దేవదేవుడు ఇశ్రాయేలు ప్రజలు అరణ్య ప్రయాణంలో ఉన్నప్పుడు వారి మీద మన్నాను కురిపించినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. మరి ఎందువలన అనే విషయాన్ని మనం గమనించినట్లయితే, మోషే అలనాడు ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణ యాత్రలో వారంతా సనుగుకున్నప్పుడు మోషే గారు దేవదేవునికి మొరపెట్టినారు. దేవుని దగ్గర ధ్యానం చేశారు, లేదా దేవుడి దగ్గర వేడుకున్నాడు. ఆ వేడుకున్న అటువంటి ఆ సమయంలో ఆయన ధ్యానము తర్వాత ధాన్యము కురిపించబడినట్టుగా మనం చూస్తాం. కనుక మన జీవితాలలో కూడా ఎక్కువగా దేవుణ్ణి ధ్యానించడం అవసరం. ఎప్పుడైతే మనం ధ్యానిస్తామో ధన సమృద్ధి సమస్తము కూడా దేవుడు ఇచ్చే దేవుడని అక్కడ రుజువుపరుచుకున్నారు. కనుక మనం చూసినట్లయితే ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. ఆకాశము నుండే మోషే యొక్క ధ్యానము, మోషే యొక్క ప్రార్థన, మోషే యొక్క విన్నపము వినిన దేవుడు ఆకాశ ధాన్యము బిడ్డలకు అనుగ్రహించినట్టుగా చూస్తుంటున్నాం. అనగా ఆయన చేసిన మొరలే కానీ, విజ్ఞాపనలే కానీ, ధ్యానమే కానీ వ్యర్థం కాకుండా ఆకాశము నుండి మరి ధాన్యము సమృద్ధిగా ఉన్నట్టుగా మనము చూస్తుంటున్నాం. మనం చూడాలంటే అలాగే రాజుల గ్రంథము మొదటి రాజులు 17వ అధ్యాయము మొదటి నుండి కూడా మనం గమనించవచ్చు. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయంలో చూస్తే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై. ఇక్కడ మనం చూసినట్లయితే ఏలియా ప్రవక్త మరి అహాబు నొద్దకు వెళ్ళి ఒక మాట చెప్తాడు. దేవుడు సెలవిచ్చిన మాటని ఆయన చెప్పడం చూస్తుంటున్నాం. ఏమని చెప్తాడంటే, యెహోవా జీవంతోడు నా మాట ప్రకారము కాగా ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. ఆయన దగ్గరికి, అహాబు దగ్గరికి వెళ్ళి ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదు అని చెప్పినట్లుగా మనము చూస్తుంటున్నాం. అంతేకాకుండా ప్రకటించిన తర్వాత పిమ్మట దేవదేవుని వాక్కు మరలా ఏలియాకు ప్రత్యక్షం అవ్వడం మనం చూస్తాం. నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. ప్రకటించాడు ఏలియా. ప్రకటించిన తర్వాత దేవుడు తన దాసుని యొక్క, తన యందు విశ్వాసము కలిగి ధ్యానము చేస్తున్న భక్తుని యొక్క మొరను ఆలకించిన దేవుడు మరలా ఏలియాకు ప్రత్యక్షమై ఒక మాట చెప్తాడు. ఏమని చెప్తాడు అనంటే, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. కెరీతు వాగు దగ్గర దాగియుండుము అని ఏలియాకు చెప్పడం చూస్తుంటున్నాం. మంచైనను వర్షమైనను కురవదని అహాబుకు చెప్పినటువంటి ఏలియాకు దేవుడు మరి చెప్పుచున్న మాట ఏంటంటే, నీవు ఇచ్చటి నుండి నీవు బయలుదేరి కెరీతు వాగు దగ్గర నీవు అక్కడ దాగియుండుము అని చెప్తున్నారు. అనగా నీవు అక్కడికి వెళ్ళి దాగియుండుము అని చెప్పినప్పుడు మరి ఏలియా ప్రవక్త గారు ఏమనుకున్నారేమో మనకు తెలియదు. కానీ ఎలా అంటే, దేవుడు చెప్పిన మాట ప్రకారము వెళ్ళి ఈ సంవత్సరము వర్షమైనను మంచైనను కురవదని చెప్పినటువంటి ఆ మాటను చెప్పిన వెంటనే మరల దేవుడు ప్రత్యక్షమై నీవు వెళ్ళి కెరీతు వాగు దగ్గర దాగియుండుము అని చెప్తున్నారు. అంతేకాకుండా ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. ఆయన ఊర్లో నుండి వెళ్ళి వాగు దగ్గర దాగియుండుము అంటున్నారు. అంతేకాకుండా వాగు నీరు నీవు తాగుదువు అనగా దేవుడు ముందుగానే ఆయన భయము, భక్తి, ధ్యానము అంత గమనించినటువంటి దేవుడు
మరి ఏలియాకు చెప్పుచున్న మాట ఏంటంటే, నీవు వెళ్ళి వాగు దగ్గర దాగి ఉండుము. ఊరిలో నుండి వెళ్ళి జనసంచారము లేని ప్రదేశంనకు వెళ్ళి ఆ వాగు దగ్గర నీవు దాగి ఉండుము. అక్కడ నీవు ఎలా ఉండాలి, ఎలా నివాసం చేయాలి అనేది అదంతా కూడా దేవుని ఏర్పాటై ఉంటున్నది. కనుక ఏలియాకు చెప్పగానే తూచా తప్పకుండా ఆయన అక్కడికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపింతును. దేవుడు చూడండి మరి ఎలా చెప్పుచున్నాడు అని అంటే, ఆయన యొక్క ధ్యానము, ఆయన యొక్క మొర ఎల్లవేళలా దేవుణ్ణి స్మరిస్తూ దేవుడు చెప్పిన మాటకు తల వంచుచు అన్ని చేస్తూ ఉంటున్నాడు. కనుక దేవుడు కూడా తన భక్తుని పట్ల తీసుకున్నటువంటి ఒక శ్రద్ధ, కాకపోతే ఆయనకు ముందుగానే నీవెక్కడ ఉండాలి, నీవెక్కడికి వెళ్ళాలి, నీవు ఏ నీరు తాగాలి, ఏ ఆహారం భుజించాలి, సమస్త ఏర్పాట్లు దేవుడు మరి ఏలియా ప్రవక్త గారికి చేస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాము. నీవు ఆ వాగు నీరు తాగుదువు, వాగు దగ్గర దాగి ఉండమంటున్నాడు, వాగు నీరు త్రాగుము అంటున్నాడు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తిని. అన్ని ఏర్పాట్లు ముందుగానే దేవుడు చేసినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఎందుకు అనంటే, ఒక భక్తుని యొక్క ధ్యానము సమస్తాన్ని తెచ్చిపెట్టేట్టుగా మరి మనం ఇక్కడ చూస్తుంటున్నాం. ఇందాకనే మనం చూసాము, మోషే ఎప్పుడైతే దేవుణ్ణి వేడుకున్నాడో, ఎప్పుడైతే దేవుడిని మొర్రపెట్టాడో, దేవుణ్ణి ధ్యానిస్తూ ప్రజలను నడిపిస్తూ ఉన్నప్పుడు ప్రజల యొక్క ఆకలి దప్పికలు తీర్చడానికి దేవుడు ఆకాశము నుండి ఆహారము, ధాన్యము పంపించినట్లుగా చూస్తుంటున్నాం. ఇక్కడ చూస్తే ఏలియాను కూడా మనం అదే చూస్తాము. దేవుని యందు భయం భక్తి కలిగి ఉంటూ ఆయనను ధ్యానిస్తూ స్మరిస్తూ దేవుని మాటలకి తలొంచుచు బిడ్డలకు చెప్పుచూ ఉన్నటువంటి ఆ తరుణములో మరి దేవుడు చెప్తున్నాడు, నీవు వెళ్ళి కెరీతు వాగు దగ్గర దాగుకొనుము, అక్కడ నీవు ఆ వాగునీరు తాగుము. మనం అనుకోవచ్చు, వాగునీరు తాగాల, మనం కొన్నిసార్లు ప్రయాణం అయినప్పుడు కూడా ఆ నీరు నాకు పడుతుందో లేదో, లేదా ఆ నీరు కాదు ఇంటి నుండే నీరు క్యారీ చేసుకొని వెళ్తుంటాం, మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ మరి ఆ సమయంలో దేవుడు ఏలియాకు చెప్పినప్పుడు ఆయన ఏ మాత్రం సంకోచించకుండా అక్కడ వాగు దగ్గరికి వెళ్ళి చిన్న షెల్టర్ ఏర్పాటు చేసుకున్నాడేమో, అదే వాగు దగ్గర ఆ వాగులోని నీరు త్రాగుతున్నాడు. అంతేకాదు, ఆహారమునకై నేను కాకోలములకు ఆజ్ఞాపించి తిని అని అతనికి తెలియచేయగా అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసం చేశాను. ఒక వాగు దగ్గర ఒంటరి జీవితము, దేవుడు తనకి ఏం ఏర్పాటు చేశాడో, ఏంటి ఎలా వెళ్ళాలి ప్రభు అని అడగలేదు, కానీ దేవుని మాట ప్రకారం వెళ్ళినట్టుగా చూస్తుంటున్నాం. అంతే ఎంతగానో దేవుణ్ణి ధ్యానిస్తున్నాడు, దేవుణ్ణి స్మరిస్తున్నాడు, ప్రతి విషయము దేవునితో ముచ్చటిస్తూ ఉంటున్న భక్తుడు. కనుకనే దేవుడు చెప్పిన మాట తప్పకుండా వెళ్ళి అక్కడ నివాసం ఉంటున్నట్టుగా చూస్తుంటున్నాం. అడవిలో ఏముంటాయి, జంతువులు, పక్షులు, వాగులో ఉన్నటువంటి జలచరాలు, వీటన్నిటి మధ్యలో ఆయన అక్కడ వెళ్ళి సంచరించడానికి సిద్ధమై నివాసం ఉన్నట్టుగా మనము చూస్తుంటున్నాం. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అదండి మనం చూసినట్లయితే ఆకాశం నుండి ధ్యానం చేస్తే ఆకాశం నుండి ధాన్యము పంపించారు దేవుడు. ఇక్కడైతే మరి ఏలియా భక్తునికి చూసినట్లయితే ఆయన యొక్క ధ్యానము దేవుడు అంగీకరించి ఆయనను వాగు దగ్గర నివాసం ఉండమన్నాడు, వాగునీరు తాగమన్నాడు, కాకోలముల చేత ఆహారము నీకు పంపించడానికి కాకోలములకు ఆజ్ఞాపించి తిని అని అంటున్నాడు. కాకోలములు అంటే మనము వాటిని చూడగానే అంత ఇష్టమైన ఒక పక్షి అని అనుకోము, అది చూడగానే దానికి ఒక అందము, ఒక రూపము అనేది దాన్ని ఎవ్వరు మెచ్చుకునే రీతిగా ఉండదు. కానీ దేవుడు కాకికి సహితం సెలవిచ్చి కాకిని సహితము మనుషుల యొక్క ప్రాణాత్మ దేహములకు తృప్తి కలుగునట్లు దానిని వాడుకున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. మరి దేవుడు కాకోలములకు ఆజ్ఞాపించి ఉదయమందు సాయంకాలమందు రొట్టె మాంసమును రెండు ఎంత పుష్టికరమైన ఆహారాన్ని దేవుడు అందిస్తున్నాడు. అనగా ధ్యానం చేస్తే ధాన్యం సమృద్ధిగా ఉంటుంది అని మనం ఇక్కడ గ్రహించాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. అయితే కొంతకాలమైన తర్వాత అలా తింటూ త్రాగుతూ దేవుణ్ణి ధ్యానిస్తూ దేవుణ్ణి స్మరణకు తెచ్చుకుంటూ ఆయన ఆ యొక్క వాగు దగ్గర దాగి ఉన్నాడు, నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. కొంతకాలమైన తర్వాత దేశములో వర్షము లేక నీరు ఎండిపోయాను. మరి ఏంటి ఇప్పుడు పరిస్థితి? ఆయన ఏమాత్రం ఆరంభంలో ఆలోచించలేదు. ఇప్పుడు నీరు దినదినము కొంచెం తగ్గుతుంటే కూడా
ఏలియాకు ఆ బాధ లేదు, కానీ దేవుడికి తెలుసు మన సమస్త పరిస్థితులను కనిపెట్టేది దేవుడు. ఎందుకంటే మనము ధ్యానమే చేస్తున్నాము, అలా అని పూర్తిగా ధ్యానంలో లేడు. దేవుడు చెప్పిన ప్రతి మాటను వింటున్నాడు, ప్రజలకు అందిస్తున్నాడు, తను ధ్యానంలో ఉన్నాడు. దేవుడు తనకు ధాన్యమును అందిస్తున్నాడు, సమృద్ధిని ఇచ్చాడు. మరి ఎప్పుడైతే నెమ్మదిగా నీరు ఎండిపోసాగుతున్నావో, మరి ఏలియాకు బాధ కలిగిందో లేదో, కానీ తండ్రి, పరమ తండ్రి, మన సృష్టికర్త అయిన దేవుడు వెంటనే అతనికి మళ్ళీ ప్రత్యక్షమైనట్టు మనం చూస్తాం. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. మళ్ళీ ప్రత్యక్షమై సారెపతు విధవరాలు దగ్గరికి, అనగా ఒక కుటుంబ క్షేమం కొరకు ఆయనకు క్షేమము లేదు అని దేవుడు తెలుసుకున్న వెంటనే అక్కడి నుండి ఇక్కడ ఒక కుటుంబము, మరి ఈ జీవితము చాలు విరక్తి కలిగినటువంటి ఆ సమయములో వారిని, ఒక కుటుంబాన్ని బ్రతికించాలి, ఒక దైవజనుని అక్కడికి పంపించాలి అనుకొని అక్కడి నుండి దేవుడు సారెపతు విధవరాలు దగ్గరికి మరి ఏలియా గారిని పంపించడం మనం చూస్తాం. అక్కడ కుటుంబ క్షేమం, అక్కడ కుటుంబం వర్ధిల్లింది. ఆ కుటుంబం కూడా దేవుణ్ణి తలపోసుకుంటూ మరి ఈ రోజుకి నా జీవితము చాలు అనుకున్నారేమో. కనుక ఆ సమయంలో ఎప్పుడైతే దైవజనుడు ఈ ఇంటిని దర్శించి మరి దేవుడు చెప్పిన మాట ప్రకారం వచ్చి ఆ యొక్క స్త్రీతో, ఆ ఇల్లాలతో మాట్లాడి మరి ఆమె యొక్క కుటుంబంలో క్షేమం కలిగినట్లుగా దేవుడు చేశాడు. అనగా ఒక దైవజనుని పంపించి ఆ కుటుంబ ఆశీర్వాదం, ఆ కుటుంబానికి కావలసిన దీవెనలు అందించాడు. మరి ఈ యొక్క ఏలియా కూడా ఆయన కూడా భుజిస్తూ కొన్నాళ్ళు గడపడానికి ఆయనకు కూడా ఆహారము అందించబడింది. మరి మన జీవితాలలో కూడా మనం కూడా ఎలా ఉంటున్నాము? మన ధ్యానము అనేక సమృద్ధిని మనకు కలుగచేస్తుంది. ఈ లోకంలో కావలసినవన్నీ కూడా ఎప్పుడైతే దేవుణ్ణి ధ్యానిస్తూ ఆయనకు మొరపెడుతూ మన పనులు చేసుకుంటూ ఉంటామో, మనం చేసేది చిన్న పని అయినా దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు, ఆ కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడు, ధాన్య సమృద్ధిని కలుగచేస్తాడు. ఇహలోక ఈవులను తీర్చే దేవుడు మనకున్నాడు. మనం ఊరికే కూర్చొని ధ్యానం చేసుకోమని కాదు, కానీ నడుస్తూ, పడుకునే సమయంలో, లేస్తున్నప్పుడు, త్రోవను వెళ్ళుచున్నప్పుడు, మన దైనందిన జీవితంలో దేవుణ్ణి స్మరణకు తెచ్చుకుంటే ఆ ధ్యానమే ధ్యానం ఎప్పుడైతే చేస్తామో మన ధాన్యాన్ని, మన సమృద్ధిని కలుగచేసి మనల్ని హెచ్చించి నడిపించే దేవుడు మనకున్నాడని ఈ రెండు భాగాలలో మనం చూసాం. మరి అలాగే చూస్తే సామెతల గ్రంథంలో కూడా ఒక మాటని మనం చూద్దాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పొరలిపారును. అప్పుడు నీ కొట్లలో ఎప్పుడు దేవునితో ధ్యానం చేస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ, గణపరుస్తూ, ఎలాగైతే మోషే గారిని చూసాం మనం, ఆపద సమయములో ఆయన ధ్యానం చేస్తూ మొరపెడుతున్నప్పుడు ఆకాశము తెరవబడి మన్నాను కురిపించినటువంటి దేవుడు మనకున్నాడు. అలాగే ఏలియా విషయంలో కూడా చూస్తే మరి కరువు కాలం వస్తుంది, మంచైనను వర్షమైనను కురవదని చెప్పించిన దేవుడే, నీవు వెళ్ళి అక్కడ దాక్కో, అక్కడ బాగునీరు త్రాగు, నేను కాకోలములకు నీకు ఆహారం కొరకు ఆజ్ఞాపించి ఉన్నాను, నీకు క్షేమం కలుగుతుంది అని చెప్పి పంపించినటువంటి దేవుడు. అంతేకాదు, ఒక విధవరాలు తన కుమారుడు తను ఈ జీవితము ఇంకా నేను ఇది చేసుకొని తిని చనిపోతాను అనుకున్న సమయంలో ఏలియాను పంపించి ఆ కుటుంబ క్షేమం కొరకు ఒక దైవజనుని ఇంటికి పంపించిన దేవుడు. అనగా ధ్యానము వెనుక ఎన్నో రహస్యాలు మనకు దాగి ఉన్నాయి. కనుక మన జీవితాలలో కూడా ధ్యానము చేస్తూ కావలసిన అన్ని అవసరాలు పొందుకోవాలి. అందుగురించే అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. ధాన్యము అనగానే ఊరికే తినడమే కాదు, కానీ మనకు కావలసిన ఇహలోకానుసారమైన ఈవులను అందించే దేవుడు. అనగా ఎప్పుడైతే ప్రభువుని స్తుతిస్తూ, ధ్యానిస్తూ, స్మరిస్తూ మనము ఆయనతో గడుపుతూ ఇహలోక పనులలో మనము మన జీవితాన్ని కొనసాగిస్తామో, దేవుడు తప్పకుండా మన ధ్యానము విని ఇహలోకములో మనకు కావలసినది, మీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును అని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక ఈరోజు నువ్వు నేను కూడా మనం ఎల్లవేళలా ప్రభువుని ధ్యానిస్తూ, స్తుతిస్తూ, గణపరుస్తూ ఉంటే అలనాడు మన పితరులు పొందుకున్నటువంటి ఆ అనుభవాన్ని మనం కూడా పొందుకుంటాం. కనుక ఆ విశ్వాసము, నిరీక్షణ కలిగి ప్రభు యొక్క మాటల్ని మన హృదయంలో భద్రపరుచుకొని దేవుని వాక్యానుసారంగా మనమందరం కూడా నడుచుకుందాం గాక. ఆమేన్.